సంగారెడ్డి జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలోని గుల్షన్ క్లబ్ వద్ద నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు కొరకై వివిధ గ్రామాల్లో మాజీ సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్లు, ప్రముఖ నాయకులు, యువ నేతలు, పట్టభద్రుల టీచర్లు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని పట్టభద్రుల మరియు టీచర్ల సంక్షేమం కోసం ఉపయోగించుట కొనకై విస్తృత ప్రచారాన్ని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కి అర్థమయ్యే విధంగా ప్రచారం విజయవంతంగా ముగించుకుని మెదక్ గుల్షన్ క్లబ్ లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షంలో ప్రముఖ పట్టభద్రుల నాయకుల సమక్షంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇందిరాగాంధీ గెలుపునకు నాంది పలికిన పలు గ్రామాల్లో పర్యటన చేస్తామన్నారు. అధికారాన్ని మరి జగ్గారెడ్డి గారి నేతృత్వంలో మరి తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ గారి యొక్క అధికారాన్ని ఈ యొక్క గ్రాడ్యుయేట్స్కి వారి యొక్క ఉపాధి కల్పనకు మరి ఇక్కడ ఉన్నటువంటి యువతకు వారి యొక్క విద్యార్హతలను బట్టి వివిధ రంగాల్లో వాళ్ళకు పని కల్పించి మనం ముందుకెళ్దాం. మరి వీటన్నిటినీ ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కూడా అందరూ పెద్దలు కూడా అందరూ గ్రహిస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయంటే ఎక్కాడితే డొక్కాడని పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ మరి విద్యార్థులకు ఏం చేసింది లేదు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఈరోజు కీలక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మాజీ సర్పంచ్లతోని, కౌన్సిలర్లతోని, మరి ప్రముఖ నాయకులతోని, యువకులతోని, మరి విద్యారంగంలో విద్యార్థులను ముందు చూపుతోని మరి వారి యొక్క భవిష్యత్తు కోసం మా పిల్లల భవిష్యత్తు బాగుపడితేనే మా యొక్క ప్రాంతాలు బాగుపడతాయన్న నినాదంతో ఈరోజు ఇక్కడికి యువ నాయకులు, మరి సర్పంచ్లు, మరి ప్రముఖ పెద్దలు అందరు రావడం జరిగింది. మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అందరూ సద్వినియోగం చేసుకోవాలంటే, అధికారాన్ని ఉపయోగించుకోవాలంటే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఉత్తర్వుల మేరకు మరి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని మనము అధిక మెజార్టీతో గెలిపించుకుంటే మరి ఆ యొక్క అధికారాన్ని మరి గ్రాడ్యుయేట్ల యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి సులభతరం అవుతుంది. అందుకు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన కరపత్రాలను మరి మెటీరియల్లను మరి మాజీ సర్పంచ్లకు, మాజీ కౌన్సిలర్లకు, మరి యువ నాయకులకు, గ్రాడ్యుయేట్లకు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వివిధ గ్రామాలలో కూడా తిరిగి రావడం జరిగింది. మరి విజయవంతంగా వివిధ గ్రామాల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ల యొక్క ఉనికిని చూస్తుంటే అన్న ఖచ్చితంగా మన గ్రాడ్యుయేట్స్లను ఓటు నరేందర్ రెడ్డి గారి యొక్క గెలుపుకేనని వాళ్ళు చెప్తుంటే ఎంతో ఆనందం అనిపించింది. ఎందుకంటే తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి ఆధిపత్యాన శ్రీ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్గా ఆమె యొక్క ముఖ్యమైన ధ్యేయం నా యొక్క జాతి కోసం, నా యొక్క ప్రాంతాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ల కోసం అధికారాన్ని ఉపయోగిస్తానని కంకణం కట్టుకుంది. మరి మన తెలంగాణలో ఉన్నటువంటి ఇండస్ట్రీ కంపెనీలలో ఉద్యోగాలు ఖచ్చితంగా తెలంగాణ వాదులకే చెందుతాయి. మరి ఈ గడ్డ ఇందిరాగాంధీ గెలిచిన గడ్డ. మరి ఇక్కడ మన సత్తా ఏంటో చూపెట్టాలంటే ఈరోజు మనం ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డి గారిని గ్రాడ్యుయేట్ ఓటుతోని, టీచర్ల యొక్క ఓటుతోని గెలిపిస్తేనే మనము అనుకున్న ఆశయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి అధికారాన్ని మనం సంపూర్ణంగా ఉపయోగించుకోవడానికి ప్రతి ఒక్కరూ మన యొక్క యువ నాయకులను, పెద్దలను అందరినీ స్వాగతిస్తూ ఈ 3 రోజులు జరగబోయే ప్రచారంలో అందరూ చురుకుదనంతో పనిచేస్తూ నిద్రపోకుండా ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్లు అందరూ కలిసి ఏకతాటిపై ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి ఓటు వేసే విధంగా చూడాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, అదేవిధంగా ఉమ్మడి మీద కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఏకతాటిపై నడుస్తూ మీకోసం మీ ముందుకు వస్తున్నారు కాబట్టి మీరందరూ కలిసి విజయబేరి మోగించాలని చెప్పేసి రణరంగంలో యుద్ధం గెలిస్తే ఎంత ఆనందం ఉంటుందో అదే ఆనందం, ఉత్సాహం, విజయం చివరి వరకు కూడా ఉండాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రెస్ సమావేశం సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.